ఇక్కడ ప్రధానంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు అంటే ప్రతిదీ సమస్య కదండి. ఈ వైసీపీ ప్రభుత్వంలో ఏది అభివృద్ధి కాలేదు, ఏది చెందలేదు. కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి? గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడేమో 150-200 వస్తున్నది, ఇప్పుడు 1500 2000 వస్తుంది. నిత్యావసర సరుకులు రేట్లు బాగా పెంచేశారు కదా, మరి దాని పరిస్థితి ఇంక మనం చెప్పబల్లే. కష్టపడేవాడికి విలువ లేదు, ఏసీలో ఉన్నవాడికి విలువ ఉంటుంది. గ్యాస్ బిల్లులు అన్నా? గ్యాస్ బిల్లు మా ఇంకేడ గ్యాస్ కట్టెలు నరుక్కొని పోయి మంటేసుకోవాల్సిందే పేదోడు బతుకు. ఈసారి మళ్ళీ జగన్ వస్తే ఏం జరిగిద్ది అన్న? జగన్ వస్తే ఉందా, ఉన్న ఇల్లు అమ్మి వాళ్ళకి ఇచ్చేసి మనం రోడ్డు మీద జరగాల్సిందే. ఇప్పుడు మనకి టిక్కో ఇల్లు కట్టారన్నా, వాటిలో ఏమన్నా మీకు హౌస్ వచ్చిందా? వచ్చింది కానీ వాళ్ళు తీసుకోన్నారు, వాళ్ళు వాడుకుంటున్నారు. ఇప్పుడు మన కంపెనీలు ఎందుకు రావట్లేదన్న? కంపెనీలు ఎందుకు రావట్లేదు? తీసుకొని వస్తే ఉంటాయి, ఎందుకు వస్తాయి? 4 సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా తీసుకుని వచ్చిందిలే. అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడేమో అభివృద్ధి ఎక్కువ ఉండింది, ఫ్యాక్టరీలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు ఏది కూడా లేదు కదా.